హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో టికెట్ టు ఫినాల టాస్క్ అయితే ఎండింగ్ వరకు వచ్చేసింది. కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు, అందరూ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారు. సో ఈ మధ్యలో ఏ టాస్క్లు జరిగాయి, ఎవరు గెలిచారు, మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు చేయవలసింది ఏం లేదు, వీడియోని అయితే లైక్ చేయండి, పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, వీడియో కొంచెం బూస్ట్ అవుద్ది. ఇంకా విషయానికి వస్తే మొత్తం ముగ్గురు మాత్రమే మిగిలారు. వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, ఇమాన్యుల్. వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారనమాట. వాళ్ళు ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి, టికెట్ టు ఫినాల్ ఎవరు గెలిస్తే బాగుంటుందని కూడా. సో విషయానికి వస్తే నిన్న ఎపిసోడ్ వరకు మనం ఎవరు చూసాం, బర్నీ వర్సెస్ డిమాండ్ పవన్ అయితే జరిగింది. బర్నీ గారు అయితే గెలిచారు, డిమాండ్ పవన్ అయితే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే బర్నీ గారు అన్ని ప్లేస్ ఆక్రమించుకున్నారు డిమాండ్ పవన్వి. ఇప్పుడు ఐదుగురు అయితే మిగిలారు. ఈ ఐదుగురులో మళ్ళీ ముగ్గురు కలిసి ఒక టాస్క్ ఆడాలి. ఈ ఐదుగురు ఎవరు? బర్నీ, రీతూ చౌదరి, ఇమాన్యుల్, కళ్యాణ్, సుమన్ శెట్టి. వీళ్ళ ఐదుగురులో ముగ్గురు మళ్ళీ టాస్క్ ఆడతారు. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఒకరిని చూస్ చేసుకోవాలి కదా. ఈ విధంగా కళ్యాణ్, బర్నీ గారు, రీతూ చౌదరి అయితే ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్ ఏంటంటే పెయింటింగ్ టాస్క్. ఒక వాల్ మీద పెయింట్స్ అంటించాలన్నమాట. ఈ విధంగా జరిగిన టాస్క్ లో పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తాడు. ఈ టాస్క్ లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒకరిని చూస్ చేసుకుని ఆడాలి. ఇండివిజువల్ టాస్క్ అయితే ఆడాలి కదా. ఇలా ఎవరిని చూస్ చేసుకుంటాడు అంటే సుమన్ శెట్టి గారిని చూస్ చేసుకుంటాడు. అంటే సుమన్ శెట్టి గారి వైపు ఆ బాక్స్ పెట్టి తన నైబర్ గా ఉన్న సుమన్ శెట్టిని అయితే చూస్ చేసుకుంటారు అనమాట. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి వర్సెస్ పవన్ కళ్యాణ్ జరిగితే ఈ టాస్క్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గెలిచి సుమన్ శెట్టి గారు అయితే ఓడిపోతారు. ఈ టాస్క్ ఏంటంటే బాక్స్ బ్రేకింగ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ సంచాలకుగా ఎవరంటే డిమాండ్ పవన్ అయితే ఉంటాడు. సో ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచేస్తారు కదా. సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాల్ రేస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ 4 మెంబర్సే ఉన్నారు. ఆ 4 మెంబర్స్ ఎవరంటే కళ్యాణ్, ఇమాన్యుల్, బర్నీ అండ్ రీతు. వీళ్ళు నలుగురు మధ్య టికెట్ టు ఫినాల్ రేస్ లో మళ్ళీ ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరు సెలెక్ట్ చేస్తారు? బర్నీ గారిని పక్కన పెట్టేసి మళ్ళీ కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ ఈ టాస్క్ అయితే ఆడతారు. ఈ టాస్క్ ఏంటంటే కాయిన్స్ టవర్ అనమాట. కాయిన్స్ తో టవర్ కట్టే టాస్క్. ఈ టాస్క్ లో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఓడిపోతారు. రీతూ చౌదరి అయితే వీళ్ళిద్దరిని ఓడించి గెలుస్తుంది. ఇలా గెలిచిన తర్వాత ఇప్పుడు రీతూ చౌదరి గారికి ఒక ప్లాంక్ అయితే వస్తుంది. తను ఇటు సైడ్ పెట్టి వాళ్ళ నైబర్ని అయితే చూస్ చేసుకోవాలి. రీతూ చౌదరి ఏం చేస్తుంది అంటే తనకు వచ్చిన ప్లాంక్ ని ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వైపు కాకుండా బర్నీ గారి వైపు అయితే పెట్టుకుంటుంది అనమాట. సో బర్నీ గారితో నెక్స్ట్ టాస్క్ అయితే ఆడింది. అప్పుడు రీతూ చౌదరి వర్సెస్ బర్నీ టికెట్ టు ఫినాల టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారంటే రీతూ చౌదరి గెలిచింది, బర్నీ గారు అయితే ఓడిపోయారు. బర్నీ గారు ఓడిపోయి టికెట్ టు ఫినాల రేస్ నుండి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారు అనమాట. ఇప్పుడు ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురు ఎవరంటే పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు. వీళ్ళలో ఎవరు గెలిస్తే బాగుంటది, వీళ్ళలో ఎవరు గెలిస్తే ఓడిపోతే బాగుంటుంది అనుకున్నా కింద కామెంట్ చేయండి. నాకైతే ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గెలకూడదు. ఫస్ట్ ఇమాన్యుల్ గెలిచినా ఓకే, రీతూ చౌదరి గెలిచినా ఓకే. రీతూ చౌదరి గెలిస్తే తన పడిన కష్టానికి ఇప్పటి వరకు ఆతృత ఏదైతే ఉందో అందరినీ ఉండాలి, నామినేషన్స్ లో రాకుండా ఉండాలి, ఈవెన్ కెప్టెన్సీ అవ్వాలి, ప్రతి టాస్క్ లో తను పెట్టిన ఎఫర్ట్స్ టాప్ 5 వరకు ఉండడానికే. ఒకవేళ రీతూ చౌదరి ఈ కసితో ఆడితే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ టాస్క్లు మనం ఫిజికల్ గా ఫిట్ ఉన్న వారే గెలుస్తారు, రీతూ చౌదరి గెలవలేదు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆ టాస్క్లు కొంచెం లాజికల్ గా కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి అన్ని ఉన్నాయి అనమాట, అన్ని పరంగా ఉన్నాయి. లేకపోతే డిమాండ్ పవన్ గెలిచేవాడు, బర్నీ గారు గెలిచేవాడు. ఇలా ఫిజికల్ ఫిట్ కోసమే కాదు, అన్ని మెంటల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే గెలుస్తారు. కాబట్టి రీతూ చౌదరి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ ఒకరు గెలవాలని వీళ్ళిద్దరూ ఫస్ట్ నుండి వేసుకున్న ప్లాన్. ఆ విధంగానే వాళ్ళతో వాళ్ళు పోటీ పడకుండా వస్తున్నారనమాట. సో ఈ లాస్ట్ లో ఇమాన్యుల్, రీతు, పవన్ కళ్యాణ్ లో పవన్ కళ్యాణ్ బ్రెయిన్ యూజ్ చేసి నేను గెలకుండా ఉంటే బాగుంటది టికెట్ టు ఫినాల్ రేస్ అని చెప్పేసి రీతు, ఇమాన్యుల్ మధ్య జరిగితే మాత్రం వీళ్ళిద్దరూ ఎవరు గెలిచినా అది కొంచెం పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యుల్ భయపడుతున్నాడు నామినేషన్స్ లో రావడానికి, డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళిపోతాడు. టాప్ 5 లో మళ్ళీ అక్కడ ఓటింగ్ పడుతుంది, అప్పుడు దాన్ని బట్టి ఆర్డర్ డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇమాన్యుల్ అయితే టాప్ 5 వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. మాక్సిమం ఇమాన్యుల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రీతూ చౌదరి గెలిస్తే ఇంకా డిమాండ్ పవన్ కూడా టాప్ 5 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాయ్.